అందరికీ నమస్తే. ముందుగా బక్రీద్ ఈదుల్ అదా ఈద్ ముబారక్ అండి. ముస్లిం సోదరులందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, నా శ్రేయోభిలాషులకి, నా సపోర్టర్స్కి, వీళ్ళందరికీ, నా ఫాలోయర్స్కి, వీళ్ళందరికీ ఉదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు అండి. ఈద్ ముబారక్ అండి ముస్లిం సోదరులందరికీ. ఇదండి ఈరోజు బక్రీద్ అంటే కుర్బానీ అనమాట. కుర్బానీ అయిన తర్వాత అది తీసుకొచ్చిన దీంతో కోఫ్తా కర్రీ చేసినానండి. ఇది కోఫ్తా కర్రీ. ఆ తర్వాత వచ్చి చపాతీలు అండి, గోధుమ చపాతీలు, స్వీట్, సాలాడ్. అది ఎప్పుడు ఉంటుంది అన్నమాట రెగ్యులర్గా ఈ సాలాడ్. దీంతో ఫాతిహా అయిన తర్వాత ఇది ఉదయం టిఫిన్గా చేస్తారండి. ఇది బక్రీద్ రోజు స్పెషల్ అన్నమాట. చపాతీలు, కోఫ్తా కర్రీ కానీ, లేకపోతే ఇది కుర్బానీ చేసిన ఏ ఐటమ్ అయినా సరే, ఒక కలీజీ అంటారు కదా, కాలేయము, కాజ్యము, అది కానీ దాంతో చేసి ఈ విధంగా ఫాతిహా చేస్తారండి. అదంటే పూజ అన్నమాట. అది చేసిన తర్వాత ఇలా ఉదయం పూట టిఫిన్ తీసుకుంటారు. ఆ తర్వాత మన ఇష్టం వచ్చింది బిర్యానీ అవి, తర్వాత మధ్యాహ్నం నుంచి బిర్యానీ అవి ఉంటుందన్నమాట కంపల్సరీగా. ఈరోజు స్వీట్ అండి, స్వీట్ రైస్. ఇది జర్దా అంటారు, ఇది ఉర్దూలో జర్దా అంటారు. చూడండి, కోఫ్తా కర్రీ, ఇది గోధుమ చపాతీలు అండి. ఇలా టిఫిన్గా ఐటమ్గా పోతుంది. రెగ్యులర్గా ఇది దోసకాయ అనమాట, కీర దోశ సాలెడ్గా ఇది అవుతుంది అనమాట. ఇదే అండి ఈరోజు. అందరికీ శుభాకాంక్షలు అండి. మరీ చెప్తున్నాను, ముస్లిం సోదరులందరికీ ఈదుల్ అదా, ఈద్ ముబారక్ అనమాట. ఛానల్ని చివరి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.